చెప్పుకోవడం కోసం నేను ఎంత గెలిచాను ఒక్క నిమిషం రైట్ 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 అంటే పొలిటికలైజ్డ్ అట్లా ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్. శేషు సార్, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అన్ని చేసింది. ట్రిపుల్ టెస్ట్ చేసింది. అది పాస్ అయిందా లేదా అన్నది మీరు చెప్పాలి. పాస్ అయితే రిజర్వేషన్లు వస్తాయి, కాకపోతే రాదు. జనగణన చేసింది, సర్వే చేసింది, కులగణన సర్వే చేసింది. సో ఆ సర్వే నివేదిక, రిపోర్టు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఎపిసోడ్లు మాట్లాడుతూనే ఉన్నాం. చేయాల్సినవన్నీ చేసింది. సో ఇప్పుడు బాల్ కేంద్రం కోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో 50% పరిమితి దాటకూడదు అన్న క్యాప్ కూడా ఉంది. కోర్టులు అడ్డుకుంటున్నాయి. సో ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు జరగాల్సిన ఎన్నికలు అసెంబ్లీలో మేము చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం పార్టీ పరంగా ఇస్తామంటే కామన్ డిక్లరేషన్ హామీ పరిస్థితి ఏంటి? ఏం జరగబోతుంది తెలంగాణలో? శ్రీకాంత్, అందరికి నమస్కారం. నమస్తే అండి. అసలు అసెంబ్లీలో చర్చించే విషయమా రిజర్వేషన్లు కల్పించేది? అసెంబ్లీ ఏమన్నా చట్టం చేయగలుగుతుందా? ఇప్పుడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ బిల్లు పెట్టమని అడిగిను, లేకపోతే ఓట్ చోరీ మీద సర్ పైన ఎట్లా మీరు గొడవ చేస్తున్నారో అట్లా గొడవ చేయమని అడిగిను. అది చేయటం లేదు. తర్వాత కేంద్ర ప్రభుత్వం 2 బిల్లులు ప్రవేశపెట్టింది మనకి, వికసిత్ భారత్ పేరుతోటి, జీ రామ్జీ అనేటటువంటి బిల్లు. అట్లాగే ఈ బిల్లులు ఎందుకు పెట్టట్లేదు అనేటటువంటి ప్రశ్నలు వేస్తే ఎవడు సమాధానం చెప్పట్లేదు. అంటే అందరూ మోసం చేయడానికి బీసీలు అగ్గోగా దొరికినట్టుగా కనపడుతుంది మనకి. అయితే ఇప్పుడు నాకొక ప్రశ్న ఏంటనంటే, 42% రిజర్వేషన్లు ఇప్పటికిప్పుడు తేల్తది అని ఒకవేళ రేవంత్ రెడ్డి చెప్తే బీసీలను మభ్యపెట్టినట్టు కాదా? ఇది రాసి పెట్టుకోండి, 2028 వరకు దీనిపైన ఒక స్పష్టత రాదు. అప్పటికి కూడా తేలుతుందని నేను అనుకోవట్లేదు, కానీ ఒక స్పష్టత. నెక్స్ట్ ఇయర్ జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పేసి కేంద్రం చెప్తుంది కదా, దానిలో కూడా క్లారిటీ రాకపోవచ్చా? ఆ సీక్వెన్స్ లోనే చెప్తున్నాను నేను. 2028 నేను ఎందుకు అంటున్నానంటే, మీకు 2027 నాటికి మీకు మొత్తం కులగణన, జనగణన మొత్తం డాటా వస్తుంది. 2028లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పుడు 3 పార్టీలు తమ స్పష్టమైనటువంటి వైఖరిని చెప్పాల్సి ఉంటుంది, వాటిని తేవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. లేకపోతే అప్పుడు వాళ్ళు ఎన్నికల్లో గెలిచేటటువంటి అవకాశాలు ఉండవు కదా. అందుకని 2028 దాకా దీన్ని తేలనియరు. రెండోది, అసలు రేవంత్ రెడ్డి బీసీలకు భయపడతారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి సంఖ్యలోనే బీసీలు ఉన్నారు కదా. ఇంకా ఈ రిజర్వేషన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా రేవంత్ రెడ్డి బీసీలకు భయపడడు కాబట్టే కదా మీకు 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుపుకొని వెళ్ళిపోయాడు కదా. ఏ లెక్క లేకుండా రిజర్వేషన్లు ఇచ్చేదాకా మేము ఎన్నికలు జరపము అని గంభీర వాగ్దానాలు గాంధీ భవన్ లో పలికిన వాళ్ళు, అసెంబ్లీలో పలికిన వాళ్ళు, సెక్రటేరియట్ లో పలికినటువంటి వాళ్ళు, లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ లో పలికిన వాళ్ళు అందరూ పోయి ఎలక్షన్ పెట్టుకొని పోయారు కదా. ఇంకెందుకు? అయితే ఇప్పుడు ఒక డౌట్ ఏంటనంటే, ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది శ్రీకాంత్. ఏంటి అనంటే, గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి కదా, మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెడతారా? మరి పెట్టడానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటది అనేటటువంటి ప్రశ్న అడుగుతున్నారు కదా మీరు. ఇప్పుడు సహజంగా నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఈ గత రాజకీయ అనుభవాలు చూసినా, గతంలో ఎన్నికల అనుభవాలు చూసినా చాలా స్పష్టం అవుతుంది. ఏంటి అనంటే, ఒక ఎన్నికలో గెలిచినటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి 66% గ్రామ పంచాయతీలు గనక వాళ్ళు నిజంగా గెలిచి ఉంటే, గెలిచినటువంటి వాళ్ళు 2-3 ఎన్నికలు బెటరా? మీరు చెప్పండి. ఖచ్చితంగా పెడతారు, అంతే కదా. ఇప్పుడు జీవో నెంబర్ 9 జారీ చేసినప్పుడు ఏ ఎన్నికలు పెట్టాలనుకున్నారు? జెడ్పీటీసీ, ఎంపీటీసీ ముందు పెట్టాలనుకున్నారు, తర్వాత గ్రామ పంచాయతీ పెట్టాలనుకున్నారు. ప్రకటన ఏంటండి? ప్రకటన కాదు, నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చింది. మీకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనటువంటి రోజునే కదా సుప్రీంకోర్టు, హైకోర్టులు జోక్యం చేసుకొని ఆపేసింది. అందుకని ఇప్పుడు ఏంటనంటే, ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ల కోసమే జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఆపట్లే. వాస్తవం చెప్తాను ఎందుకు ఆపుతున్నారనంటే, నిన్న ముఖ్యమంత్రి గారిని విలేకరులు ఒక ప్రశ్న అడిగారు, మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెడతారా అంటే, లేదు అసెంబ్లీలో చర్చించిన తర్వాత మేము ఎన్నికలు పెడతామంటే, ఎన్నికలను అసెంబ్లీలో చర్చించటం ఏంటానండి? ప్రభుత్వము కేబినెట్ లో నిర్ణయం తీసుకొని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి పంపిస్తే వాళ్ళు ఎన్నికలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ప్రక్రియ అంతా పూర్తి అయిపోయి ఉన్నది. కానీ ఒక పాయింట్ యాడ్ చేస్తాను సార్. అసెంబ్లీలో ఈ అంశం గురించి చర్చ అయిపోయింది, కేబినెట్ లో చర్చ అయిపోయింది, ఆ తర్వాతనే జీవో రిలీజ్ చేశారు, ఆ తర్వాతనే ఎన్నికలకు పోయారు. మళ్ళీ కొత్తగా అసెంబ్లీలో ఏం చర్చిస్తారు అన్నది అర్థం కానటువంటి పాయింట్. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, రాజ్యాంగ రక్షణ జరగాలి, దానికి చట్టరూపం రావాలి, కేంద్రాన్ని ఒప్పించాలి,
పార్లమెంట్ లో బిల్లు తీసుకురావాలి, కొట్లాట జరగాల్సింది అక్కడ మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. ఆ రకంగా ఎక్కడ లేదు. చర్చ జరగట్లా. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను జరపకపోవటానికి 42% రిజర్వేషన్లు కారణం కాదు. పార్టీ పరంగా ఇస్తున్నానని చెప్పేసి రేపు పొద్దునైనా ఎలక్షన్ పెడతారు. ప్రధాన కారణాలు చెప్తాను, మూడు కారణాలు చెప్తాను. కారణం ఒకటి ఏంటంటే, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో గెలవలేదు. 90% గెలుస్తామని ఎన్నికల్లోకి వచ్చినటువంటి వాళ్ళు 56% గెలిచారు. మీరు చూడండి, వాళ్ళ లెక్కలు ఏమన్నా ఉండొచ్చు, వాళ్ళ లెక్కలు ఏదైనా చెప్పొచ్చు. 56% గెలిచారు. 7,135 గ్రామ పంచాయతీలు మాత్రమే 56% మాత్రమే గెలిచారు. అంటే ఆశించిన స్థాయిలో గెలవలేదు. ఇంకొక పక్క బీఆర్ఎస్ కి ప్రాణం పోసినట్టయింది ఎలక్షన్స్. వాళ్ళు చాలా సంతృప్తికరంగా ఉన్నారు. వాళ్ళు సాధించినటువంటి 3,508 గ్రామ పంచాయతీలతోటి చాలా సంతృప్తికరంగా ఉన్నారు. రేపు పొద్దున జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఇమ్మీడియట్ గా జరిపితే వాళ్ళు ఇంకొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటారనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చేసింది. కాబట్టి ఎన్నికలను పోస్ట్ పోన్ చేయాలనుకున్నారు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఎందుకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ ఆశించిన ఫలితాలు రాలేదు అని అంటే, వీళ్ళు కొన్ని ప్రామిసెస్ ని అమలు చేయలేదు. ఆ ప్రామిసెస్ లో నెంబర్ 1 చెప్తాను. ఒకటి, ఈ పెన్షన్లు సరిగా ఇవ్వలేదు. ఈ పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఒకటి. రెండోది, రైతు భరోసా ఇప్పటికి 3 సార్లు ఇవ్వాలి, ఒక్కసారే ఇచ్చారు. మీరు ఒకసారి ఎగ్గొట్టారు, ఇంకొకసారి ఇవ్వకుండా వాయిదా వేశారు. ఒక్కసారే ఇచ్చారు. రైతుల్లో కూడా అసంతృప్తి ఉన్నది. బట్ వీటన్నిటిని సెట్ చేసుకొని మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోవాలంటే ఫిబ్రవరిలో బడ్జెట్ పెడతారు. బడ్జెట్ లో వీటికి నిధులు కేటాయించి పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచి మరొక దఫా రైతు భరోసా ఇచ్చి ఎన్నికలకు పోతే గ్రామీణ ప్రాంతాల్లో సేఫ్ గా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు గెలవచ్చు. ఎందుకనంటే జెడ్పీటీసీ ఎంపీటీసీలు గుర్తుల పైన జరుగుతాయి, పార్టీ బి ఫార్మ్స్ మీద జరుగుతాయి, పార్టీ పరంగా జరుగుతాయి. అప్పుడు ఖచ్చితంగా లెక్క తెలుతుంది. ఖచ్చితంగా అక్కడ లెక్క తేలుతుంది. కాబట్టి అక్కడ లెక్కల్లో దొరికిపోతాం. కాబట్టి ఎలాంటి సందేహాలకు అవకాశం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి ఈ జాగ్రత్తల పరిణామంలో క్రమంలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను బడ్జెట్ తర్వాత వాయిదా వేసిండు. అసెంబ్లీలో చర్చించేది కూడా ఏమీ లేదు. బడ్జెట్ పెడతారు. ఆ బడ్జెట్ లో ఈ 2 కీలకమైనటువంటి నిధులు కేటాయిస్తారు పథకాలకి. అప్పుడు ఎన్నికలకు వెళ్తారు. మీరు చూడండి, గ్రామ పంచాయతీ ఎన్నికలకే 2 చీరలు ఇచ్చాకాడు, ఒక చీర ఇచ్చిండు. 65 లక్షల చీరలు పంచిండు. అంటే ఎన్నికల కోణంలో కాకుండా ఏంటది, మీరు ఏదో పండక్కు పంచాల్సినటువంటి చీరలను ఎక్కడ పంచిండు, ఎన్నికలకు ముందు పంచిండు. తర్వాత ఏం చేసిండు, 6 జిల్లాలలో 6 ఉమ్మడి జిల్లాల్లో 6 బహిరంగ సభలు పెట్టిండు. అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి పార్టీ రహితంగా జరిగేవి, పార్టీ ప్రమేయం ఉండవు. కానీ 6 జిల్లాలలో ఇండైరెక్ట్ గా మీటింగులు బట్టి ప్రామిసెస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి ఇది ప్రతి ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇప్పుడు అంత సీరియస్ గా తీసుకున్నా అనుకూలమైన ఫలితాలు రాలేదు. ఇప్పుడు మీరు గతంలో మీరు గెలిచినటువంటి ఇవన్నీ 2,093 గ్రామ పంచాయతీలే గెలిచారు. కానీ వాళ్ళ బీఆర్ఎస్ ఎన్ని గెలిచింది, 3,500 చిల్లర గ్రామ పంచాయతీలు గెలిచింది. సార్ శశి సార్, ఇంకొక పాయింట్ అడగాలనుకుంటున్నా. ఒకవైపు రేవంత్ రెడ్డి వ్యూహం ఎట్లా ఉండబోతోంది అన్నది మీ విశ్లేషణలో అర్థమైంది. బట్ బీసీ సంఘాల వ్యూహం ఏమిటి? బీసీ సంఘాలు ఈ వ్యూహాలకు సైలెంట్ అవుతారా? పెద్దగా యాక్టివ్ మోడ్ లో ఉన్నారా? ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మేమేం అడుగుతున్నాం, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మాకు 42% రిజర్వేషన్లు ఇవ్వండి అని మేమేం అడుగుతాము, చట్టబద్ధంగా ఇవ్వమని అడుగుతాము. చట్టబద్ధంగా రావడానికి అవకాశం ఉందా? లేదు. రాలేదు. కాబట్టి ఏం చేస్తాడు, చట్టబద్ధంగా ఇవ్వడానికి మళ్ళొక ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఫీలర్స్ వదులుతారు. ఆ ఫీలర్స్ వదిలేసి, ఇగో చూడలేదు మేము ఫెయిల్ అయిపోయాను, అగో కేంద్రం వల్ల ఇబ్బందులు ఎదురైనాయి, కేంద్రం పట్టించుకోవట్లేదు కాబట్టి రిజర్వేషన్లు రావట్లేదు కాబట్టి మేము ఎన్నికలకు పోతున్నాం, 42% పార్టీ పరంగా ఇస్తామని చెప్తారు. బట్ ఇప్పుడు ఏమన్నామో అప్పుడు అదే అంటాం. బట్ అదే జరిగితే మరి మిగతా పార్టీల పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా ఇవ్వాలన్న రూల్ ఉందా? వాళ్ళు కూడా ఇస్తారా? ఇప్పుడు ఒత్తిడి పెరుగుతుంది కదా. ఒక పార్టీ 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా బీసీలకు ఒక పార్టీ ఇస్తే గత్యంతరం లేనటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ బీజేపీ కూడా ఇవ్వాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది కదా. ఖచ్చితంగా ఆ ఒత్తిడి వస్తుంది. బట్ ఆ 42% రిజర్వేషన్లు అంటే మాకు ఎక్కడిస్తారు? మీరు చూడండి శ్రీకాంత్, ఇది మంచి ప్రశ్న. నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఆ ఉదాహరణ ఏంటంటే, శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మా కాంగ్రెస్ లో ఉన్నటువంటి బీసీ నాయకులు గాని కాంగ్రెస్ పార్టీ గాని పెద్ద కోతలు కోసింది. ఏం కోతలు కోసింది అని అంటే, ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో 2 ఇస్తాము బీసీలకి, 17 2 మొత్తం 34 శాసనసభ స్థానాలు బీసీలకు కేటాయిస్తామని 21 కేటాయించారు. 21లో 7 హైదరాబాద్ పరిధిలో అసలు ఎన్నడూ గెలవని సీట్లు కేటాయించారు. అసలు
ఆడ 10,000 ఓట్లు వచ్చేటటువంటి నియోజకవర్గాలు కావు. కాంగ్రెస్ ఎన్నడూ గెలవనటువంటి నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు టికెట్లు కేటాయించారు. ఇచ్చిందే 21, 7 ఎన్నడూ గెలవని ఇచ్చారు. అక్కడొకటి ఇచ్చారు. మొత్తం గెలిచింది 8 మంది బీసీలు గెలిచారు కాంగ్రెస్ నుండి. అంటే కాంగ్రెస్ పార్టీ హామీ మాత్రమే ఇస్తుంది బీసీలకు, దాన్ని నెరవేర్చదు. ఇంకొకటి, మొన్న మీ ప్రశ్నకు ఇంకొక ఆన్సర్ చెప్తాను. మొన్న కూడా జూబ్లీ హిల్స్ లో గత్యంతరం లేని పరిస్థితులను బీసీలకు ఇచ్చారు. బీసీకి కాకుండా ఎవరికి ఇచ్చినా ఓడిపోయేది ఆ సీట్. బీసీకి కాకుండా నేను చెప్పాడు కదా, అక్కడ కొన్ని ఈక్వేషన్స్ కూడా వాళ్ళు ఫాలో అయ్యారు. డిబేట్ లాగా లేదు శ్రీకాంత్ గారు. కంటోన్మెంట్ లో శేషు గారు ఏంటంటే, శేషు గారు అనలిస్ట్ లాగా మాట్లాడినట్టు అనిపించట్లేదు నాకైతే. బీఆర్ఎస్ తరఫున మాట్లాడినట్టు ఉంది కానీ అనలిస్ట్ లాగా అయితే మీరు ఎక్స్ప్లెయిన్